ఈ నరసింహని సిటీలో ఉండరా అంటే డబ్బులు కావాలని కొత్త టెండర్ పెట్టాడు. ఫోన్లో పంపిద్దామంటే ఎక్కడ ఎవిడెన్స్ దొరుకుతుందా అని భయపడాల్సి వస్తుంది. ఛా! నీలం ఇంత టెన్షన్గా ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా ఏదో ఉంది. నీలమ్మా, నువ్వేంటో ఈరోజు నేను తెలుస్తానా? నీ నిజ స్వరూపం ఏంటో అత్తయ్యకి తెలిసేలా చేస్తానా? నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నావు నరసింహ? మీలాంటి వాళ్ళు ఉండగా నాకేంటి మేడం, బాగానే ఉన్నాను. సిటీకి దూరంగా మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నావు. అవును మేడం, ఇక్కడ చంపేసినా అడిగే నాదుడే లేడు. గుడ్. ఇలాంటి ప్లేసే కావాలి. అదేంటి మేడం, స్టిక్తో వచ్చారు, ఏమైంది? నేననుకున్నది సాధించాలి అంటే ఇలాంటి బాధని భరించాలి. అదేంటో చెప్పినా నీకు అర్థం కాదు. చెప్పాల్సిన అవసరమూ నాకు లేదు. ఏం లేదు మేడం, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే చెప్పండి, ఫినిష్ చేసేస్తాను. మీకు శత్రువు లేకుండా పోతాడు, నాకు డబ్బులు వస్తాయి. నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు కదా. నువ్వు మళ్ళీ చెప్పాను. అన్నీ అనుకూలిస్తే నీకు తొందరలో ఇంకో ఆఫర్ ఇస్తాను. నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండు. సరే మేడం, మీరు డబ్బులు ఇస్తారంటే ఎందుకని అడగకుండానే ఎవరి ప్రాణాలైనా తీసేస్తాను. నీ ప్రొఫెషనలిజం నాకు చాలా బాగా నచ్చింది. తప్పకుండా నీ సాయం నాకు కావాలి. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ మేడం. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఏమే చాందిని, బామ్మ, మీ ఆయన ఏంటి ఇంకా రాలేదు? మీటింగ్ ఉందని వెళ్ళారు బామ్మ. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. ఒసే బాను, మీ ఆయనేడే? ఇక్కడే ఉండాలి. బాను, అసలేంటి నీ మనసులో ఏమైనా ఉందా? ఉంటే ఆ విషయం ఏంటో నాకు చెప్పు. ఏమేం సరిదిద్దుకోవాలో తెలుసుకుంటాం. ఇంకా మా తప్పులు ఏమేమి ఉన్నాయో మొత్తం చెప్పు. నిజంగా అవి మా తప్పులే అయితే నీ ముందు మేము చంపలేసుకుంటాం. అయ్యో, అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఇప్పుడు ఏమైందండి? ఎందుకంత కోపంగా ఉన్నారు? నువ్వు చేసిందేంటో ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఈ CFO పొజిషన్ నువ్వు కావాలని అడిగావా, మా మీద కోపంతో అడిగావా? రే కార్తిక్, నువ్వేం మాట్లాడకమ్మా. సమాధానం బాను నుంచే రాబడతాను. ఏంటి తల్లి ఇది? నువ్వేగా ఈ రెండు కుటుంబాలు కలవాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకున్నది. తీరా కుటుంబాలు కలిశాయి, సంతోషంగా ఉన్నాయి అనుకునే సమయంలో నువ్వో కొత్త కోరిక కోరావు. అయినా అల్లుడి పొజిషన్ నువ్వు అడగడం తప్పమ్మా. ఇదేది నేను కావాలని చేస్తున్నది కాదు నాన్న. నీలిమ ఆడిస్తున్న నాటకం ఇది. నేను చెప్పలేను.
అది మీరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు కదా ఆట రక్తి కట్టింది. సమాధానం తెలిసినా నువ్వు చెప్పలేవు. నీ మౌనాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇదే కదా నాకు కావాల్సింది. మాట్లాడేవేంటి బాను? నీ మౌనానికి అర్థం ఏంటి? ఏంటి కార్తీక్ ఇది? తను CFO కావాలనుకుంది, నేనిచ్చాను. మధ్యలో నీకు అభ్యంతరం ఏంటి? అయినా అప్పుడు ఒప్పుకొని ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? రేయ్, నీ భార్య నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నేను బాగానే అర్థం చేసుకున్నానమ్మా. అందుకే తను CFO కావాలనుకుంటే చిరునవ్వుతో ఒప్పుకున్నాను. కొంచెం కూడా బాధపడలేదు. ఎందుకో తెలుసా? మేమిద్దరం వేరువేరు కాదు అనుకున్నాను కాబట్టి. మరి అంత గొప్ప మనసున్నవాడివి అలాగే ఉండకుండా ఇప్పుడెందుకురా ఇలా మాట్లాడుతున్నావు? అవునన్నయ్య, ఉన్నట్టుండి నీకు ఇంత కోపం ఎందుకొచ్చింది? బానుని ఎవరైనా ఏమైనా అంటేనే భరించలేని వాడు దాన్ని ఇంతలా నిలదీస్తున్నాడంటేనే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అయినా ఏంటే బాను, నీకు నచ్చిందే తప్ప మేము అడిగితే సమాధానం చెప్పకూడదని నిర్ణయించుకున్నావా? ఎందుకే నీ బుద్ధి ఇలా మారింది? నువ్వు ఈ ఇంటికొస్తే ఈ ఇంట్లో ఆనందాలు నిండుతాయని నేను కళ్ళు కాయలు కాచేలా చూశానే. వీళ్ళందరి మనసు నీ వైపు మారేలా చూడమని ఆ దేవుణ్ణి ప్రతిరోజు వేడుకున్నాను. ఈ ముసల్దాని మొర ఆ దేవుడు ఆలకించినట్టున్నాడు. అందుకే వీళ్ళందరూ మారారు. కొండ నాలుగుకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్టు నువ్వెందుకే ఇలా మారిపోతున్నావు? వాడంతలా అడుగుతున్నా బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడ్డావేంటే? సమాధానం చెప్పు. ఏం చెప్పమంటావు బామ్మ? నా నీడే నన్ను అనుమానిస్తుంటే ఏం చెప్పమంటావు? నా మనసు ఏంటో తెలిసిన మనిషి ఇలా మాట్లాడుతుంటే ఏం చెప్పమంటావు? నిజంగా చెప్పే పరిస్థితే ఉంటే నేను మౌనంగా ఎందుకుంటాను? అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చెప్పినా తప్పే అవుతుంది. నేను నోరు విప్పితే గొడవ పెరుగుతుంది. గొడవలు పెంచుకోమంటావా? బంధాల్ని తెంచుకోమంటావా? దేనికోసమైతే ఇన్నాళ్ళు పాకులాడానో ఇప్పుడు ఆ బంధమే మళ్ళీ మసకబారేలాగా చేసుకోమంటావా? మాట పెదవి దాటలేదు కాబట్టి మౌనంగా ఉండిపోయాను. బాగుంది భాను, చాలా బాగుంది. మానసికంగా నువ్వు నలిగిపోతూ ఉంటే నా మనసు సంతోషంతో పొంగిపోతుంది. కానీ ఈ సంతోషాన్ని నేను ఎవరితోనూ పంచుకోలేనే. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకోకు బాను. నువ్వు మంచిగానే మాట్లాడుతున్నావు, కానీ తెలివిగా నన్ను దూరం పెడుతున్నావు. చివరికి వర్క్ విషయంలో కూడా నీ ప్రవర్తన అలాగే ఉంది. ఇంకా చాలు కార్తీక్. తప్పెవరిదో ముందు తెలుసుకొని మాట్లాడు.